హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టీరియస్ హిందూ మిక్స్ పార్ట్ 4. ఇంతకుముందు పార్ట్స్ మీరు ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి వెంటనే చూసేయండి. పాతాళ లోకానికి మనకు ఉన్న ఈ సంబంధం కేవలం పురాణాలలోనే కాదు, నేడు ప్రతి సంవత్సరం దీన్ని మనం గుర్తు చేసుకుంటాం. అదే నాగపంచమి. నాగపంచమి అంటే నాగుల చవితి. శ్రావణ మాసంలో వచ్చే ఈ నాగుల చవితి రోజున భూలోకంలో నాగులను పూజిస్తారు. ఈ రోజున పాతాళంలోని నాగద్వారాలు తెరుచుకొని నాగులు తమ రాజ్యాల నుండి బయటికి వచ్చి ప్రజలను ఆశీర్వదిస్తారని నమ్ముతారు. మన దేశంలో అనేక రాజవంశులు తాము నాగవంశం నుండి వచ్చామని చెప్పుకోవడం ఈ లోకాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాన్ని వెల్లడిస్తుంది. పాతాళ రాజుల జ్ఞానం, శక్తి తరతరాలుగా మనలోకి ప్రవహించేదని నమ్మకాలు కొన్ని చరిత్ర పుటల్లో కనిపిస్తాయి. పాతాళ లోకంలోని సంపదను రక్షించే యక్షుల గురించి మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇప్పుడు వారి నిధులపై ఉన్న శాపాల గురించి తెలుసుకుందాం. యక్షులు కేవలం కాపలాదారులు మాత్రమే కాదు, వారు నిధిని దాచిపెట్టేవారు కూడా. ఎవరైనా అక్రమంగా లేదా అత్యాశతో ఈ నిధులను దొంగలించడానికి ప్రయత్నిస్తే యక్షులు వారికి భయంకరమైన శాపాలు లేదా అంటుచిక్కని రోగాలు కలిగిస్తారని ఇక్కడ స్థానిక నమ్మకాలు చెప్తున్నాయి. యక్షిణీయులు అత్యంత సౌందర్యవంతులు. వారిని కొన్నిసార్లు వృక్షదేవతలుగా కూడా పూజిస్తారు. వీరు తమ ఇష్టానుసారం రూపం కూడా మార్చుకోగలరు. మంచివారికి సంపదను, అదృష్టాన్ని అందిస్తారు. కానీ దుష్టులకు మాత్రం తమ మాయలో బంధించి నాశనం చేస్తారు. పాతాళ లోకంపై మనకున్న సాధారణ అభిప్రాయం కేవలం చీకటితో నిండిన లోకం. కానీ పురాణాల వర్ణన వింటే మాత్రం నిజంగానే ఆశ్చర్యపోతారు. ఆ లోక వైభోగం స్వర్గలోకాన్ని కూడా మించిపోతుంది. పాతాళవాసులు అంటే ముఖ్యంగా నాగరాజులు ధరించే మణిభూషణాల నుండి వచ్చే కాంతి కారణంగా అక్కడ సూర్యచంద్రులు కూడా అవసరం లేదు. ఆ వెలుగే పాతాళానికి ప్రకాశవంతం చేస్తుంది. అక్కడ కేవలం నీరు మాత్రమే కాదు, సుదరస నదులు అంటే అమృతం వంటి ద్రవం మరియు విభిన్న రకాల జలపాతాలు ప్రవహిస్తాయి. వీటిని సేవించడం ద్వారా వారికి దీర్ఘాయుష్షు లభిస్తుంది. పాతాళ లోకంలో అద్భుతమైన ఫలవృక్షాలు ఉంటాయి. ఈ ఫలాలు భూలోకంలో లేదా స్వర్గలోకంలో లభించనని అత్యంత శక్తివంతమైన పోషకాలను మరియు రుచిని కలిగి ఉంటాయని చెప్తారు. నాగులు ఈ ఆహారంతోనే శక్తివంతులై తమ రాజ్యాలను కాపాడుకుంటారు. కొన్ని గ్రంథాలు పాతాళలోకం సముద్ర గర్భంలో దాగి ఉందని చెప్తారు. దీన్ని రసాతల లోకంగా భావిస్తారు. ఆ లోతైన సముద్రపు అడుగున నాగరాజులు తమ భవనాలను నిర్మించుకున్నారని మరియు కొన్నిసార్లు పాము రూపంలో ఉన్న దేవతలు సముద్రంలో నివసిస్తారని నమ్ముతారు. యక్షులు, నాగులు మరియు పాతాళం ఇవి కేవలం కథలు కావు. ఇవి మన భూమి యొక్క అంతుచిక్కని లోతులను సూచించే పురాణ రూపకాలు. పాతాళం అనేది అపారమైన శక్తికి, నిధులకు మరియు జ్ఞానానికి కేంద్రం. ఈ రహస్య ద్వారాల కోసం మనం బయట ఎక్కడా వెతకనవసరం లేదు. మన అంతరంగంలోని నాగశక్తిని మేలుకొల్పి అంతర్గత శక్తి యొక్క లోతులోకి పయనించడమే నిజమైన పాతాళ యాత్ర. ఆ మణికాంతులతో మెరిసే లోక రహస్యాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇంకా మరిన్ని పవిత్ర పురాణ కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.